ఇరాన్ అధ్యక్షుడు ఐతుల్లా సయ్యద్ ఇబ్రహీం రైసీ కన్నుమూశారు. హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇబ్రహీం రైసీతో పాటు మరో 9 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బెల్ 212 రకానికి చెందిన హెలికాప్టర్ పెను ప్రమాదానికి గురైంది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కొత్తగా నిర్మించిన ఓ డ్యాం ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇబ్రహీం రైసీ. డ్యాం ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత హెలికాప్టర్లో రాజధాని టెహ్రాన్ కు తిరుగుముఖం పట్టారు. ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ లోని వజ్జాఖాన్ జోల్పా మధ్య విస్తరించి ఉన్న దట్టమైన డిస్మర్ అడవుల మీదుగా హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలో అది కుప్పకూలింది. దట్టమైన పొగమంచు వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ఇరాన్ హోంమంత్రి అహ్మద్ వహీదీ తెలిపారు. పొగమంచు ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని పైలట్ హెలికాప్టర్ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దులో విస్తరించి ఉన్న డిస్మర్ అడవుల మధ్య ప్రమాదం సంభవించడం వల్ల సహాయక భద్రతా సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకోలేకపోతున్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. ఫలితంగా సహాయక చర్యలో తీవ్ర జాప్యం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకోవడానికి సహాయక సిబ్బందికి సుమారు 20 గంటల సమయం పట్టింది. హెలికాప్టర్ శకలాలను గుర్తించడానికి టర్కీ వినియోగించిన డ్రోన్లు సంఘటన స్థలాన్ని గుర్తించాయి. దాని జాడ తెలిసిన తర్వాత సహాయక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైంది, ముక్కలైంది. మృతుల శరీర భాగాలను గుర్తించడం సైతం కష్టతరమైంది. ఈ ప్రమాదంలో ఎవరు ప్రాణాలతో జీవించి లేరని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. మొత్తం 9 మంది దుర్మరణం పాలైనట్లు నిర్ధారించింది.